హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి బ్యూటిఫుల్ ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. ఇప్పుడు మీరు చూసే తార్ రోడ్డు హైవే నుంచి ఈ రోడ్డు 3 కిలోమీటర్లు ఉంటుంది. తార్ రోడ్డు, ఆ తార్ రోడ్డుకే ఈ ల్యాండ్ ఉంటుందండి. 100 మీటర్ల దూరంలో ఆ తార్ రోడ్డుకే ఈ ల్యాండ్ ఉంటుంది. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 13 ఎకరాలు ఉంటుందండి. నేషనల్ హైవే NH 167BG అండి. కావలి టు ఉదయగిరి హైవే నుంచి, కొత్త హైవే అండి అది. ఆ హైవే నుంచి 3 కిలోమీటర్లు తార్ రోడ్డు అండి. ఆ 3 కిలోమీటర్లు తార్ రోడ్డు నుంచి వచ్చిన తర్వాత 100 మీటర్లు మాత్రమే 30 ఫీట్ రోడ్డుకి ఈ ల్యాండ్, మనకి గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ ఉంటుంది. టోటల్గా స్క్వేర్ బిట్గా ఉంటుంది. దీంట్లో ట్రాన్స్ఫారం, చుట్టూరు ఫెన్సింగ్, ఒక బోర్ ఉందండి. ప్రజెంట్ అయితే బోరు కొంచెం ఇంకా లోతు వేయించుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ పనిచేయట్లేదు. చుట్టూరు తోటలు ఉన్నాయండి. మంచి వాటర్ జోన్ ఏరియా, ఫుల్ గ్రౌండ్ వాటర్ అయితే ఉంటుంది. బోర్లు మనం వేసుకోవాలి. ఒక బోర్ అయితే ఉంది, అది పనిచేయట్లేదు ప్రజెంట్. ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఫెన్సింగ్ ఉంది. దీనికి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులోకి వచ్చిందండి. కేవలం 7,50,000 రూపాయలు చెప్తున్నారు, కానీ 7 లక్షలకు ఫైనల్ అవుతుందండి ఈ ల్యాండ్. దయచేసి ఎటువంటి నెగోషియబుల్ అయితే ఇంకా ఉండదు. 7 లక్షలకు ఫైనల్ అవుతుంది. 7,50,000 వాళ్ళు చెప్తున్నారండి. ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే ఇది మొత్తం వచ్చేసి టోటల్గా ఎక్స్టెంట్ వచ్చేసి 13 ఎకరాలు ఉంటుంది. టోటల్ ఎక్స్టెంట్ 13 ఎకరాలు ఉంటుంది. చుట్టూరు ఫెన్సింగ్ ఉంటుందండి. ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి. ప్రజెంట్ అయితే జామ్ ఆయిల్ వేస్తున్నారు. ఈ జామ్ ఆయిల్ మనం ఉంచుకోవచ్చు అండి. 2 ఇయర్స్లో మళ్ళీ క్రాఫ్ట్కి వస్తాయి ఇవి. ఒక టన్ను వచ్చేసి 7,000 ఉందండి జామ్ ఆయిల్. ఒక ఎకరాకి వచ్చేసి 20 టన్నులు అవుతుంది. ప్రస్తుతానికి లెక్క వేసుకోండి 13 ఎకరాలకి ఎంత మనకు రిటర్న్స్ వస్తాయి అనేది మీరు లెక్క వేసుకోవచ్చు. ఒక ఎకరాకి వచ్చేసి 20 టన్నులు అవుతుందండి. మొత్తం టోటల్గా 13 ఎకరాలకి 1 టన్ను ప్రజెంట్ రేట్ అయితే 7,000 రూపాయలు ఉంది. ఎంత రిటర్న్స్ వస్తాయో చూసుకోండి. మీరు ప్రజెంట్ అయితే ఉంచుకోవచ్చు అండి. 2 ఇయర్స్లో క్రాఫ్ట్కి వస్తుంది, మళ్ళీ కొట్టుడికి వస్తుంది. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి ఇది. వింజమూరు టు ఉదయగిరి హైవే నుంచి, కొత్త హైవే అండి. అది కావలి నుంచి ఉదయగిరి వెళ్తుంది. కేవలం 3 కిలోమీటర్లు. ఆ 3 కిలోమీటర్లు కూడా తార్ రోడ్ అండి. ఆ తార్ రోడ్లో నుంచి 100 మీటర్లు మాత్రమే 30 ఫీట్ మట్టి రోడ్డుకి ఈ ల్యాండ్ అందుబాటులో ఉంది. చాలా తక్కువ కాస్ట్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులోకి వచ్చిందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే విజయవాడ నుంచి ఒక 270 కిలోమీటర్లు వస్తుందండి. హైదరాబాద్ నుంచి ఒక 400 కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి ఒక 430 కిలోమీటర్ల దూరంలో ఉంది. కావలి నుంచి కేవలం ఒక 60 కిలోమీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. ల్యాండ్ అయితే సూపర్గా ఉంటుంది. వింజమూరు సిటీ నుంచి ఇటు దుత్తలూరు మండలానికి, వింజమూరు మండలానికి మధ్యలో నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుందండి. ఈ ల్యాండ్ లోపలికి 3 కిలోమీటర్లు కూడా తార్ రోడ్డే ఉంటుంది. ఆ తార్ రోడ్డు నుంచి 100 మీటర్లు మాత్రమే డిస్టెన్స్లో గ్రావెల్ రోడ్డుకి ల్యాండ్ మనకు అందుబాటులో ఉంటుందండి. ఫెన్సింగ్ అయితే మనకు అందుబాటులో ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఉంది. చుట్టూరు ఫెన్సింగ్ అయితే ఉందండి. ఒక బోర్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఆ బోరు పనిచేయట్లేదు. చాలా తక్కువ కాస్ట్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులోకి వచ్చిందండి. ఒక ఎకరా 7,50,000 చెప్తున్నారు. 7 లక్షలు ఫైనల్ అవుతుందండి. థ్యాంక్ యూ.